ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. కుల వివక్షత చూపించిన పీష్వాలపై మహర్ వీరులు మరి విజయం సాధించిన దినాన్ని మనం భీమా కోరేగాం దివస్గా తీసుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి జనవరి 1న భీమా కోరేగాం గ్రామంలో మరి అక్కడికి వెళ్ళి యోధులు, వీరుదులు, అదేవిధంగా తమ ఆత్మ బలిదానాలను చేసిన వ్యక్తులను స్మరించుకోవటం అంతా మరి ఆనవాయితీగా మారుతుంది. ఈరోజు జనవరి 1 విజయ్ దివస్ సందర్భంగా, మరి ముఖ్యంగా భీమా కోరేగాం దివస్ సందర్భంగా ప్రత్యేక చర్చ కార్యక్రమానికి సుస్వాగతం. మనతో పాటు చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు ఓయూ అంబేద్కర్ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా ఎద్దు దివాకర్ అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు. ముందుగా దివాకర్ గారిని మనం ఇన్వైట్ చేస్తున్నాం. దివాకర్ గారు నమస్తే అండి. రైట్, మరి వీరితో పాటుగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ గారు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. ముందుగా యంగ్ అడ్వకేట్ ఎద్దు దివాకర్ గారు, మీరు ప్రారంభించండి. అసలు మరి ఈ యొక్క భీమా కోరేగాం చరిత్ర అసలు ఏం చెప్తుంది, ఏం దాగుందంటారు? అంటే మరీ ముఖ్యంగా చరిత్ర మనం చెప్పుకున్నంత కాలం వేటగాడు చెప్పే పిట్టకథలే నడుస్తూ ఉంటాయి. అసలు చరిత్ర ఏం చెప్పిందంటారు? ముఖ్యంగా భీమా కోరేగావ్ ఈరోజు భీమ్ కోరేగావ్ దివస్ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఈరోజు విముక్తి జరిగిన సందర్భంగా అందరికి శుభాకాంక్షలు. భీమ కోరేగావ్ అనేటువంటిది ఈ దేశంలో ఒక స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించినటువంటి ఒక యుద్ధం. భీమ కోరేగావ్ అనేది భీమా నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం. అయితే ముఖ్యంగా 1818 ప్రాంతంలో ఈ యొక్క బ్రిటిషర్స్ ఎవరైతే అక్కడ పేష్వా సామ్రాజ్యాన్ని తో యుద్ధం చేయడానికి వచ్చినటువంటి క్రమంలో మరి ఆ యుద్ధంలో భాగంగా ఇక్కడ మహర్ సైనికులు కూడా అక్కడ ఉన్నారు. అయితే పేష్వాలు ఏం చేస్తారు అని అంటే మహర్ సైనికుల యొక్క మద్దతు కోసం అని చెప్పి వాళ్ళని ముందుగా ఆశ్రయిస్తారు. అయితే ఇక్కడ మన మహర్ సైనికులు వాళ్ళ ముందు కొన్ని షరతులు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. మేము గనక మీ సైన్యానికి మద్దతు గనక ప్రకటిస్తే మీరు మీ రాజ్యంలో మాకు సమానమైనటువంటి హక్కును కల్పించాలి. ఇన్ని రోజులుగా మా మీద కొనసాగుతున్నటువంటి వివక్ష, మమ్మల్ని ఒక మనిషిగా కూడా చూడని, మాకొక డిగ్నిఫైడ్ లైఫ్ ఇయ్యనటువంటి మీరు ఈ అంటరానితనం మీద అయితే ఇవన్నీ నిర్మూలించాలి. వీటికి మీరు ఒప్పుకుంటేనే మీ సైన్యంతో కలిసి మేము బ్రిటిష్ వాళ్ళపైన పోరాటానికి సిద్ధంగా ఉంటాము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ క్రమంలో పేష్వా బాజీరావు II అప్పుడున్నటువంటి రాజు ఆ పేష్వా సామ్రాజ్యానికి ఆయన ఏమంటాడనంటే లేదు మేము అది ఒప్పుకునేది లేదు, ఎందుకంటే ఏళ్ల నుంచి వస్తున్నటువంటి దీన్ని ఇప్పటికిప్పుడు మీరు వచ్చి తీసేయాలని అంటే మేము ఎట్లా ఒప్పుకుంటామని చెప్పి దాన్ని తిరస్కరించడం అనేటువంటిది జరుగుతుంది. జరిగిన క్రమంలో వీళ్ళు కూడా మీరు తిరస్కరిస్తే మేము కూడా ఎట్టి పరిస్థితిలో మీతో యుద్ధం చేసేదే లేదు అని కరాఖండిగా చెప్పేసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అదే కోవలో బ్రిటిష్ సైనికులు, అప్పుడున్నటువంటి బ్రిటిష్ సైన్యాధిపతి వచ్చి మరి మా తరపున మీరు పోరాటం చేయండి అని అడుగుతారు. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది స్వేచ్ఛ, స్వాతంత్రాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇదే వాటిని కూడా బ్రిటిష్ సైన్యం ముందు మనం వాళ్ళు మేము మీ పక్షాన యుద్ధం చేస్తాము, మాకు మరి మీరు ఈ విద్యకు సంబంధించి కానీ లేకపోతే మమ్మల్ని ఒక మనిషిగా చూసేటువంటి ఒక హ్యూమన్ డిగ్నిఫైడ్ లైఫ్ని, ఒక మంచి జీవితాన్ని మీరు ఏమైనా ఏర్పాటు చేస్తారా అనేటువంటి దాంట్లో వాళ్ళు అడగడం అనేటువంటిది జరుగుతుంది. జరిగిన క్రమంలో బ్రిటిష్ తప్పకుండా మేము మీకు మా వైపున గనక మీరు ఉద్యమం చేస్తే, మా వైపున గనక మీరు పోరాడితే మీకు అన్ని అవకాశాలు కల్పించడం కోసం మేము కృషి చేస్తామని వారు మాట ఇవ్వడంతో మహర్ సైన్యాధికుడు సిద్ధోజీ అప్పుడున్నటువంటి ఆయన మహర్ సైన్యాన్ని మొత్తంగా కూడా బ్రిటిషర్స్ కి మరి వాళ్ళతో పాటు పోరాటానికి సిద్ధమవుతారు. వీళ్ళున్నది కేవలం ఎంతమంది? వీళ్ళున్నది బ్రిటిష్ సైన్యంతో కలుపుకుంటే వాళ్ళు 800 మంది ఉన్నారు, మహర్ సైనికులు 500 మంది. అవతల వైపు పేష్వా సైన్యం 28,000 మంది పేష్వా సైన్యం ఉంది. వాళ్ళ దగ్గర అద్భుతమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి,
వాళ్ళ దగ్గర ఇన్ఫాంట్రీ ఉంది, వాళ్ళ దగ్గర గుర్రాలతో కూడినటువంటి సైన్యం బలంగా ఉంది. అయినప్పటికి కూడా ఈ అణచివేతను మనం ఖచ్చితంగా నిర్మూలించాలి, పేష్వాకి మనం బుద్ధి చెప్పాలి. ఎన్ని రోజులైనా కూడా మన స్వేచ్ఛను మనమే పోరాడి తెచ్చుకోవాలి తప్ప కూడా దగ్గర మనం పోయి భిక్షం ఎత్తుకునేటువంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి 500 మంది నిక్కాసుగా నిలబడి 28,000 మంది పేష్వాలను మొత్తంగా కూడా 12 గంటల యుద్ధంలో పూర్తిగా కూడా విధ్వంసం చేస్తారు. అంటే అంత కసి, అంత ఉవ్వెత్తున ఎగిసిందన్నమాట ఆ టైంలో. ఎందుకంటే ఏండ్ల అణచివేత. ఆ క్రమంలో ఈ ఉద్యమంలో 12 గంటలు విరోచిత పోరాటంలో మహర్ సైన్యం విజయం సాధిస్తుంది. విజయం సాధించి పేష్వా రాజ్యం పూర్తిగా పోతుంది. చరిత్రలో మనకి ఏం చెప్తారనంటే ఇది మరాఠా వార్గా దీన్ని చిత్రీకరించి చరిత్రకారులు ఏం చేస్తారంటే దీన్ని బయటకు రానివ్వకుండా మళ్ళీ దీని నుంచి స్ఫూర్తి పొందుతుంది సమాజం అని చెప్పి దీన్ని బయటకు రానివ్వకుండా ఇది ఒక మరాఠా ఉద్యమం లాగా దీన్ని చరిత్ర పుస్తకాలలో కూడా అట్లా తీసుకొచ్చి రాసేటువంటి ప్రక్రియ ఇప్పటికీ ఉంది. రైట్, ఓకే అండి, చక్కగా వివరించారండి దివాకర్ గారు. ఇప్పుడు అదేవిధంగా శంకర్ గారు మీరు స్పందించండి. మూతికి ముంతలు, అదేవిధంగా కంచికచర్ల కానీ, కారంచేడు కానీ, చుండూరు కానీ, వీటికి సంబంధించిన కథలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. ఇలా కాకుండా మరి భీమా కోరేగాం కానీ, అదేవిధంగా మరి కన్నమనీయుడు కానీ, జల్కరి కానీ, వీటికి సంబంధించిన ఘటనలు కూడా మనం స్ఫూర్తిగా తీసుకుంటే ఉద్యమాలకి మరింత ఊపిరి పోసినట్లయితుంది. మీరేమంటారు దీనికి? ఇవాళ ఒక చారిత్రాత్మకమైన దినం. దేశమంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సరం జరుపుకుంటుంది. అదే సమయంలో ఈ దేశంలో 20 కోట్లకు పైగా ఉన్న దళితులు, బహుజనులు, అంబేద్కరిస్టులు ఇవాళ ఈ భీమా కోరేగాం విజయ దివోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇవాళ మన హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున సైనిక వందనం జరుగుతా ఉంది. ఎమ్మెల్యేలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, అంబేద్కరిస్టులు వందల మంది వాళ్ళ మన ట్యాంక్ బండ్ కింద నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఈ దేశ చరిత్ర ఎప్పుడు అంటే నిజమైన చరిత్ర మనకు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. మనం చదువుకునే విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాలలో ఈ దేశ చరిత్ర ఏంది, దేశంలో ఏం సంఘటనలు జరిగినాయి, ఈ విషయాలు ఎప్పుడు చెప్పలేదు. ఈ దేశంలో ఏం చెప్తారు, ఇప్పుడు అంటే రామాయణం గురించి చెప్తారు, భారతం గురించి చెప్తారు, ఇంకో స్టోరీ చెప్తారు తప్ప వాటి గురించి చెప్పొద్దంటారా? వాటి గురించి కూడా చెప్పాలి, కానీ వాస్తవమైన చరిత్ర చెప్పాలి, జరిగిన చరిత్ర చెప్పాలి కదా. జరిగిన చరిత్ర ఇవాళ ఎన్ని సంవత్సరాల తర్వాత మనకు తెలిసింది. ఎప్పుడో 1818లో భీమా కోరేగాం యుద్ధం నడిస్తే ఆ పీష్వాలకు వ్యతిరేకంగా మహర్ సైనికులు 28,000 మంది పీష్వా సైన్యాన్ని ఒక 500 మంది మహర్ సైనికులు గడగడలాడించి మొత్తం ఓడిస్తే ఆ చరిత్ర ఇవాళ ఈ ప్రజలు తెలియదు. ఈ చరిత్రకారులు ఇది రికార్డ్ చేయలేదు. తిరిగి మళ్ళా బాబాసాహెబ్ ఎక్కడో లండన్ వెళ్ళి చదువుకుంటప్పుడు అక్కడ ఆ చరిత్ర ఎక్కడో రికార్డ్ అయితే దాన్ని తీసి బయటకు తీసి బాబాసాహెబ్ ఆ చరిత్రను మొత్తం సమాజం చెప్పాడు. ఈ రోజు బతుకున్నంత కాలం బాబాసాహెబ్ ఆ భీమా నది ఒడ్డుకు అక్కడ మహర్ వీరుల ఏదైతే స్తూపకం ఉందో ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి ఆ వీరులకు వందనం చెప్పారు. ఆయన ఒక్కడే లక్షలాది మందిని వెంట తీసుకుని వెళ్ళి ఆ స్ఫూర్తిని ఇవాళ చాటుతుంది. ఇవాళ ఆ స్ఫూర్తి ఇంకా ఇంకా మొత్తం విస్తరించాల్సిన అవసరం ఉంది. ఈ భీమా కోరేగాం యుద్ధం ఇంకా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. విస్తృతంగా తెలియాలి. చాలా తక్కువ మంది తెలుసు, కేవలం దళితులు, దళిత సంఘాల నాయకులకు కొంతమంది తెలుసు తప్ప ఇంకా ఇది బాగా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ ఇంకా దళితుల మీద వివక్ష కొనసాగుతుంది. ఈ దేశం ఎంత దుర్మార్గమైన దేశం అంటే పీష్వాలు అదే వివక్ష పాటించారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గాంధీ కూడా అదే వివక్ష పాటించాడు. పీష్వా ఇంతకుముందు దివాకర్ గారు చెప్పినట్టు పీష్వా సైన్య దగ్గరికి పోయి మహర్ సైనికుడు పోయి అయ్యా మేము యుద్ధంలో పాల్గొంటాం, బ్రిటిష్ వ్యతిరేకంగా పాల్గొంటాం, కానీ మీద ఒక షరతు ఉంది. ఏంటి ఆ షరతు? మా మీద జరుగుతున్న కుల వివక్షను ఆపండి, మేము కూడా మనుషులం, మీతో సమానంగా ఉంటామని చెప్తే మీరు యుద్ధంలో పాల్గొనండి, లేకపోతే లేదు, మేము మీ పట్ల ఇదే వివక్షతను మిమ్మల్ని ఇట్లా మనుషులుగా చూడనిరకిస్తామని చెప్పి చాలా కరాఖండిగా పీష్వా సైనికులు చెప్తాడు. ఇదే సేమ్ టైంలో స్వాతంత్రోద్యమం, దేశంలో స్వాతంత్ర ఉద్యమం నడుస్తున్నప్పుడు గాంధీ ఒకవైపు స్వాతంత్రం కోసం కొట్టాడుతున్న సందర్భంలో అంబేద్కర్ దళితుల హక్కుల కోసం, అణగారిన హక్కుల కోసం కొట్టాడుతున్న సందర్భంలో ఒక అవార్డు ఇస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. అది ఆ రౌండ్ టేబుల్ సమావేశం అనేక సార్లు చర్చ జరిగిన తర్వాత కమ్యూనల్ అవార్డు అని మనం చెప్తాం. దాన్ని వ్యతిరేకిస్తూ ఈ దేశ గాంధీ నిరాహార దీక్ష చేస్తాడు. అంటే చరిత్ర అంతా గాంధీ ఎవరి కోసం నిరాహార దీక్ష చేస్తాడు మనకు తెలిసి ఏం తెలుసు? స్వాతంత్రం కోసం మాత్రమే ఆయన నిరాహార దీక్ష చేస్తాడని చెప్తుంది. కానీ గాంధీ నిరాహార దీక్ష చేసింది దళితులకు వ్యతిరేకంగా, బాబాసాహెబ్ వ్యతిరేకంగా. బాబాసాహెబ్ పోరాడి సాధించిన కమ్యూనల్ అవార్డు ఇవాళ మనం పూనా ఒడంబడిక పేరు చెప్తున్నాం. అటువంటి దానికి వ్యతిరేకంగా
గాంధీ నిలబడ్డాడు. ఈ సమాజం ఎప్పుడు ఒక ద్రోహపూరిత చరిత్రకి మాత్రమే చేసింది. ఇవాళ ఒక స్ఫూర్తి దినం. ఈ స్ఫూర్తి దినాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది, పరిశోధన రావాల్సిన అవసరం ఉంది. PhD విద్యార్థులు దీని మీద ఒక పరిశోధన చేసి మరింత గ్రంథస్థం చేసి ఇది విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే. ఎస్ దివాకర్ గారు, మీరు యంగ్ అడ్వకేట్గా ఉన్నారు. మరి ఇప్పటికే మనకి శంకర్ గారు చెప్పడం జరుగుతుంది పాఠ్యాంశాలుగా రావాలని చెప్పేసి, దీని గురించి బాగా ప్రచారాలు కూడా జరగాలని. సో చరిత్ర రాసేది మనం కాకపోతే ఎవరు రాస్తే దానికి వారి ప్రకారమే జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ స్ఫూర్తిని మనం ఎలా ముందుకు తీసుకెళ్ళాలంటారు? జరగబోతున్న కార్యాచరణ ఎలా ఉండాలంటారు? ముఖ్యంగా ఈ చరిత్రను తీసుకుపోవడంలో అప్పుడు పూలే గారు కూడా ఈ చరిత్రను తెలుసుకున్న తర్వాత నేను ఈరోజు చదువుకోవడానికి, ఈ రోజు స్కూల్ రావడానికి భీమా కోరేగావ్ అనే యుద్ధమే ముఖ్యమైనది. ఎందుకంటే ఆ యుద్ధం లేకపోతే విద్య లేదు ఈ దేశంలో. దళితులకు, అట్టడుగు వర్గాలకు యుద్ధం లేకపోతే, తర్వాత ఆ స్ఫూర్తిని అందుకున్న అంబేద్కర్ తను ఏకంగా రాజ్యాంగాన్ని రాసి మన అందరికీ ప్రసాదించిపోయాడు. ఈ రోజు ఆ స్ఫూర్తిని అందుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వ్యక్తి పైన ఉంది. అందుకే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, నేను ఇక్కడ దాకా లాక్కొచ్చినటువంటి చైతన్య రథాన్ని వీలైతే మీరు ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే అక్కడ వదిలేయండి, కానీ వెనక్కి మాత్రం తీసుకెళ్ళొద్దు అనేటువంటి ఒక స్లోగన్ ఆయన ఇస్తారు మనకు. కాబట్టి ఈ భీమా కోరేగావ్ విజయోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం జనవరి 1నే జరుపుతూనే దీన్ని విస్తృతంగా కూడా ప్రజలలోకి తీసుకుపోయేటువంటి ఒక మీడియం ఉండాలి. అది మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే వివిధ కళారూపాల ద్వారా కావచ్చు, వివిధ అన్నిటిని కూడా క్రోడీకరించుకొని ప్రజలకు తీసుకుపోయి దీన్ని ఒక పాఠ్యాంశంగా విద్య ఇప్పటికి మనం ప్రభుత్వాన్ని కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక ప్రశ్న అడగాల్సి ఉంది, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను దివాకర్ గారు. మరి డిసెంబర్ 31 అనగానే, లేదా డిసెంబర్ 31 అనగానే నూతన సంవత్సరానికి సంబంధించి కూడా యువత మరి జోగుతూ ఉంటుంది, నిద్రపోతూ ఉంటుంది, మత్తులో ఉంటుంది, మనం చూస్తున్నాం, ఊగుతూ ఉంటుంది. మరి జనవరి 1 రాగానే జనవరి 1 కదా సెలబ్రేషన్లో ఉంటుంది నేటి యువత. కానీ మరి ఈ యొక్క ఘటనలు ఏవైతే ఉన్నాయో, కోరేగావ్ ఘటనలు ఏవైతే ఉన్నాయో, మరి వీటిని ప్రత్యేకించి మరి తెరపైకి బాగా తీసుకొస్తేనే కదా, అంటే జనవరి 1 కంటే మరి ఈ జరిగిన ఘటన వెనకబడే అవకాశాలు లేవంటారా? అది ఉంది ప్రయారిటీ. అయితే ముఖ్యంగా ఏంటనంటే ఈ ప్రపంచీకరణ వల్ల ఏదైతే జరిగిందో, ఏదైతే ఈ మిర్రర్ అంటాం మనం, దాన్ని అవతలికి యువత చూడలేకపోతుంది. అక్కడి వరకు వెళ్ళి ఇదే ఒక ఈవెంటో లేకపోతే ఇదే ఒక సంబరం అనేటువంటి దాంట్లో ఈ ప్రపంచీకరణ అందరిని ముంచేసింది. ఏది వాస్తవం బయటకు వచ్చి తెలుసుకోవాలి. అందుకే నేను ఏమంటున్నానంటే దీన్ని కింది దాకా తీసుకుపోవడానికి అన్ని విధాలుగా మనం ప్రయత్నం చేయాలి. ప్రభుత్వం కూడా దీని ఒక పాఠ్యాంశంగా పెట్టాలి. ఈ రోజుని ఒక అద్భుతమైనటువంటి దినంగా సెలబ్రేట్ చేయాలి. చేసినప్పుడు ఈ చరిత్ర అందరికి తెలుస్తుంది. ఒకప్పుడు ఈ చరిత్ర కూడా మనకు తెలియలే. అందరూ తీసుకొచ్చి దాన్ని తీసుకొని ముందడికి తీసుకొచ్చిన తర్వాత ఈ చరిత్ర మనకు తెలిసింది. కాబట్టి ఈ చరిత్ర అందరూ తెలిపేటువంటి పద్ధతులలో మనం తీసుకుపోయే ప్రయత్నం చేయాలి. దాని ప్రభుత్వ తోడ్పాటు ఉండాలి. ఇలాంటి వ్యక్తుల తోడ్పాటు కూడా మనకు ఉంటే అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఓకే శంకర్ గారు, ఇప్పుడు అదేవిధంగా మరి జనవరి 1న లక్షలాది మంది భీమ్ వారసులు మరి అక్కడికి వెళ్ళడం, కోరేగావ్ దగ్గరికి వెళ్ళడం, అక్కడ మరి గడపడం జరుగుతుంటుంది. దీనికంటే ముందు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన పని కూడా అదే. మరి ఇప్పుడు అంటే ఏడాది మనకు జరుగుతున్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు, పెరుగుతూ వస్తున్నప్పుడు లక్షలాది మంది తాకిడి బాగా పెరుగుతుందని, మరి అక్కడ ప్రభుత్వం కూడా కొన్ని ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో అడుగుతున్న ప్రశ్న, మీరేమంటారండి? ఖచ్చితంగా ఈ దేశ స్వాతంత్రం కోసం ఎట్లయితే ప్రభుత్వం ఎర్రకోటాలు ఏర్పాటు చేస్తుందో, మొత్తం దేశమంతా ప్రపంచమంతా ఎట్లా ఏర్పాటు చేస్తారో, ఖచ్చితంగా భీమా నది ఒడ్డున ఆ కోరేగావ్ వీరుల స్మృతి వనం ఎక్కడైతుందో, ఆ స్తూపం ఎక్కడైందో, అది చాలా చిన్న స్థలం. అది యాక్చువల్గా నేను అక్కడికి పోయి చూశాను, నివాళులర్పించాను పోయిన సంవత్సరం. అంటే 200 సంవత్సరాల టైంలో. అంటే అక్కడ దాన్ని మరింత సుందరీకరించాలి. అక్కడ మరింత స్థలాన్ని ఆ మహారాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇది లక్షలాది మంది వస్తూ ఉన్నారు. అంటే ఇది మీరు ఇంతకుముందు అన్నారు కదా, ఇది యువత అంతా మత్తులో జరుగుతుంది. కానీ ఇవాళ వాట్సాప్ స్టేటస్లు కానీ ఫేస్బుక్ లో కానీ చూస్తూ ఉంటే అనేక మంది యువత, ఇవాళ దివాకర్ లాంటి యువకులు మొత్తం ఇవాళ భీమా కోరేగావ్ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోనికి ఇవాళ ప్రయత్నాలు విస్తృతంగా జరుగుతూ ఉన్నాయి. ఎట్లయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంటే జరుగుతుందో దానికి సమానంగా జరగకపోవచ్చు, కానీ ఒక స్థాయిలో ఇవాళ ఇది ప్రచారం జరుగుతుంది. ఇది మా దినం, ఇవాళ మా విముక్తి దినం. దళితులుగా ఏమనుకుంటాం, మేము ఎప్పుడు తన్ను తినటోలే అనుకుంటాం. మేము అగ్రకులాల ఆధిపత్య శక్తులు, వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని తంతుంటారు, కులం పేరుతో దూషిస్తుంటారు. నిన్ననే ఒకటి చెన్నూరు నియోజకవర్గంలో కూడా జరిగింది. ఒక దళిత యువకుడు కిరాణా షాపుకు పోయి ఒక దోస్తును అరే అన్నాడు.
అరే అన్న పాపానికి ఆ యువకుని పిచ్చ పిచ్చ కొట్టేసి మొత్తం ఆ కిరాణా షాప్ ముందే చంపేశారు. అంటే 75 ఏళ్ల స్వాతంత్రం, 75 ఏళ్ల భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భం కూడా ఇంకా దళితులు స్వేచ్ఛగా లేరు, దళితుల్ని మనుషులుగా చూడలేరు. మేము తన్నులు పడే జాతి మాది. ఇంకా మా తండ్రులు తాతలు ఏమనుకుంటారు, అయ్యా ఎవరికి వ్యతిరేకం పోవద్దు, మీ బతుకు మీరు బతకండి, మీ చదువు మీరు చదువుకోండి, మీ ఉద్యోగం మీరు చేసుకోండి అంటున్న సందర్భంలో ఇంకా తన్నులు తినే జాతి కాదు, మనం వీరుల చరిత్ర ఉంది. ఇక్కడ మాలక్ కన్నమీడు ఉన్నాడు, ఇవాళ ఇక్కడ జలికరే భాయ్ ఉంది, ఇక్కడ పూలే ఉన్నాడు, ఇక్కడ అంబేద్కర్ ఉన్నాడు. అంతకంటే వీరులు, ఒక శారీరక యుద్ధం, 28,000 పీష్వా బ్రాహ్మణ సైన్యాన్ని 500 మంది మహత్ సైనికులు ఓడించి చరిత్ర సృష్టించారు. మనం బాధితులం కాదు, ఇవాళ అణగారిన వర్గాలు బాధితులం కాదు, మనం విజేతలం. ఈ భారతదేశ చరిత్రలో ఒక విముక్తిని, అంటే దోపిడీ ఏదైతే పీష్వా బ్రాహ్మణులు మన మీద ఆధిపత్యం చేశారో ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడిన విజేతలం, మనం విజేతలం అని ఇవాళ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఎంతమంది మీరు గుర్తు అన్నారు కదా, చరిత్రను సింహాల చరిత్ర సింహాలు రాసుకుంటాయి, మేకల చరిత్ర మేకలు రాసుకోవాలి. ఇవాళ రాసుకునే చరిత్ర వచ్చింది. అది పూలే నుంచి మొదలుకుంటే బుద్ధుడు, బాబాసాహెబ్, అనేక మంది వల్ల మన చరిత్ర మనం రాస్తా ఉన్నారు, వాస్తవ చరిత్ర రాస్తున్నారు. భారతదేశ చరిత్ర అంటే బౌద్ధిజానికి, హిందూ మతానికి జరిగిన చరిత్రనే. ఈ చరిత్ర ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్రను ఇవాళ మొత్తం సమాజం విస్తృతంగా తెలుసుకోవాలి. మేము బాధితులం కాదు, మేము విజేతలం అని చెప్పి వల్ల మనం ఒక ఆత్మ నిర్భంతో, ఆత్మస్థైర్యంతో, స్వయం గౌరవంతో బాబాసాహెబ్ చెప్పిండో ఆ స్పిరిట్ తోటి ఇవాళ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. ఇప్పుడు అదేవిధంగా మరి దీనికి సంబంధించి నరనరాన పౌరుషం నిండుకొని ఉన్న, నిలబడి ఉన్న, ఇప్పటికీ ఉన్న మరి ఆ స్తూపం భద్రతా చర్యలు ఎలా ఉండాలంటారు భవిష్యత్తులో ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే? ఖచ్చితంగా లక్షలాది మంది వస్తూ ఉన్నారు. రెండోది, దేశంలో పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఈ దేశంలో విద్వేష రాజకీయాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులు కానీ మిగతా RSS, VHP, బజరంగ లాంటి పరిస్థితులు, సంస్థలు ఇవాళ విద్వేషాన్ని రెచ్చగొడతా ఉన్నారు. ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేస్తూ ఉన్నారు, శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు. తోటి మనుషుల్ని మనిషిగా చూడనికరిస్తున్న సందర్భంలో మనుషులే చంపేస్తా ఉన్నారు. విగ్రహం అక్కడ ఆ స్తూపం ఇవాళ మాట్లాడుతూ ఉంది. అక్కడ వీరులు భౌతికంగా మనకు లేకపోవచ్చు, కానీ ఆ స్తూపం ఇవాళ చెప్తా ఉంది, ఎస్ ఇవాళ ఈ భీమా నది ఒడ్డున మేము పోరాటం ఇచ్చాం, మా రక్తాన్ని తర్పణం చేశాం. ఆ రోజు ఆ రక్తం, వీరుల రక్తంతో భీమా నది మొత్తం ఎర్రబడిందని చరిత్రకారులు లిఖించారు. కాబట్టి ఇటువంటి స్తూపాన్ని, ఇది ఒక చారిత్రమైన స్తూపాన్ని ప్రభుత్వము మరింత సుందరీకరించాలి, మరింత భద్రపరచాలి. అక్కడ ఎప్పటికీ పోలీస్ బందోబస్తు పెట్టారు. ఈ కేవలము ఈ సందర్భమే కాదు, ఈ టైంలో కాకుండా చాలా ఇప్పుడు RSS కార్యాలయానికి పోలీస్ బందోబస్తు ఎప్పటికుంటారు కదా, ఎర్రకోట దగ్గర ఎప్పుడు పోలీసులు ఎప్పటికుంటారు కదా, అక్కడ కూడా అంటే లక్షలాది కోట్లాది మంది చిహ్నమైన, ఒక విజేత చిహ్నమైన ఆ స్మృతివనం దగ్గర, భీమాకోర్ దగ్గర బందోబస్తు పెట్టాలి, ఆధునీకరించాలి, దాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చారిత్రక కట్టడాలు చూస్తాం, చారిత్రక కట్టడాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆధునీకరిస్తుంటది. అట్లా ఆ స్తూపాన్ని అధికరించడం, అక్కడ బందోబస్తు పెంచడం, దాన్ని కాపాడడం, రక్షించడం ఇక్కడ ఉన్న ప్రభుత్వాల బాధ్యత. రైట్ అండి శంకర్ గారు. ఓకే, దివాకర్ గారు, మరి ఇప్పుడు మూతికి ముంతలు అన్న పదం దాదాపు మాసిపోతుంది, గుర్తుగా మాత్రమే మిగిలింది మనకి. ఇప్పుడు అప్పట్లో ఇట్లా జరిగిందని, సో మహానుభావుల వల్ల అవి కూడా మొత్తం పూర్తిగా పోయింది. కుల వివక్ష మీద పోరాటం జరిగింది పీష్వాలతోటి అన్నది ఇప్పటికి మనం గుర్తు చేసుకుంటున్నాం. మరి కుల వివక్ష ఇంకా నిండుకొనే ఉంది కదా సమాజంలో. మరి దీన్ని ఎలా బద్దలుగొట్టాలంటారు, ఎలా తొలగించాలంటారు? యంగ్ అడ్వకేట్గా మీరేమంటారు? ముఖ్యంగా అంబేద్కర్ గారు కానీ, లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎవరైనా చెప్పేది ఒకే మాట, కుల వివక్షని మనం బద్దలు కొట్టాలంటే ముందుగా విపరీతమైనటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించాలి. ఎడ్యుకేషన్ తో పాటు మనం ఆ విలువల్ని మన లోపల ఉంచుకున్నప్పుడు మన కులం కనిపించకుండా ఉంటది. కాబట్టి ఈ రోజు కూడా సమాజంలో మార్పు అనేది లేదు. ఎందుకనంటే కులం అనేటువంటిది దాని యొక్క రూపాన్ని మార్చుకుంది. ఒకప్పుడు అంటరానితనంగా చలామణైన కులం ఈ రోజు దాని రూపాన్ని మార్చుకుంది. అంత క్లియర్ అయిందని మనం అనుకుంటున్నాం. ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్ గ్లాస్ బిట్వీన్. ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఉంది, అక్కడికి పోయి మనం అది గుద్దుకుంటేనే అక్కడ కులం ఉందని మనకు ఏర్పాటు అవుతుంది. అంత స్పష్టంగానే కనిపిస్తూ ఉంటది, కానీ మధ్యలో ఆ గ్లాస్ అనేది ఉంటది. దాన్ని కూడా మనం బ్రేక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బ్రేక్ చేయాలని అంటే ఈ వర్గాల నుంచి విపరీతమైనటువంటి జ్ఞాన సంపత్తి అనేది మెరుగుపడాలి. ఆ మెరుగుపడాలని వ్యక్తిత్వ వికాసం మనం అంటే హ్యూమన్ డెవలప్మెంట్ అనేది ఈ వర్గాల నుంచి విపరీతంగా రావాలి. వచ్చినప్పుడు మట్టుకే దీన్ని ఇంకా మనం ఎఫెక్టివ్ గా దీన్ని బ్రేక్ చేసే అవకాశం అనేది ఉంటుంది. రైట్ అండి. ఓకే శంకర్ గారు, మరి మీరు ఇచ్చే పిలుపు ఎలా ఉందంటారు యువతకు, యువజనానికి? యువత ఇవాళ ఖచ్చితంగా చరిత్రను తెలుసుకోవాలి. దళిత యువత ముఖ్యంగా
స్వయం గౌరవంతో జీవించడం నేర్చుకోవాలి. మేము మనుషులు అనే ఒక బాబాసాహెబ్ ఏదైతే పిలిపించాడో, చరిత్రకారులు పూలే, సావిత్రిబాయి, బుద్ధుడు ఎటువంటి సందేశం అయితే ఇచ్చారో ఆ సందేశాన్ని ఒంటి నిండా నింపుకొని ఈ చిన్న చిన్న పండుగలకు, ఆ కొత్త సంవత్సర వేడుకలకు, ఇంకో ఉగాదికి, ఇంకో పండుగకు సంబరపడకుండా మేము మనుషులుగా జీవించాలి. బాబాసాహెబ్ ఏం కోరుకుంటూ తన జీవితం అంతా త్యాగం చేశాడు కదా. మహావీరులు ఏం కోరుకున్నారు? బతికితే వీరులుగా బతుకమని చెప్పారు. మహావీరులు చాలా స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చారు. బతికితే వీరులుగా బతుకుదాం, లేకైతే ఈనంగా బతకాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఆ స్పిరిట్ ఏదో ఇవాళ వీరులుగా బతకాలంటే ఒకటి శారీరకంగా ఉండాలి, రెండు మనం దివాకర్ గారు చెప్పినట్టు మనం జ్ఞానాన్ని ఆశించాలి, మనం చదువుకోవాలి, మనం ఎవరికి తక్కువ కాదు, దేంట్లో కూడా తక్కువ కాదు. ఇటువంటి చర్చల్లో మేము కూడా పాల్గొంటాం. ఎస్ మేము ఈ రాజ్యాన్ని ఏలుతాం. ఒకప్పుడు ఈ రాజ్యాన్ని ఏలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్పిరిట్ ని తీసుకొని మేము ముందుకు పోతామని ఒక అడుగులను నింపుకోవాల్సిన అవసరం ఉంది. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి ఇవాళ. ఎస్ కులం అనేది అది ఎప్పుడు క్యాన్సర్ లాగా వెంటాడుతుంటది. బాబాసాహెబ్ ఎంత వెంటాడింది? ఒక్కడే సింగిల్ హ్యాండ్ చేసింది కదా. ఒక్క సింగిల్ హీరో ఇచ్చిన పిలుపు ఇవాళ మొత్తం దేశం, ప్రపంచం మొత్తం అతలాకుతలమైన చూడు. ఇప్పుడు బాబాసాహెబ్ చదువు, బాబాసాహెబ్ చరిత్ర చదువు. నేను బాబాసాహెబ్ అనే సినిమా చూస్తే ఆ సినిమా బాబాసాహెబ్ అడుగడుగున అవమానం ఎదుర్కొన్నాడు, కానీ ఎక్కడా తొనకలేదు, ఎక్కడ వెనకడిగేయలేదు, ఎక్కడ నేనేమి అంటే కొడుకు చనిపోతాడు, భార్య చనిపోతుంది, తను కొడుకు చనిపోయినప్పుడు ఇంట్లో నయా పైసా ఉండదు, భార్య చనిపోయినప్పుడు ఇంట్లో నయా పైసా ఉండదు, అంటే తిండి లేక రోజులు ఉన్నారు. తిండిని మాని ఇవాళ మొత్తం బాబాసాహెబ్ జీవించాడు. మన కోసం బాబాసాహెబ్ జీవించాడు. మనం మనుషులుగా ఉండాలని జీవించాడు. మనం అధికారంలో ఉండాలని చెప్పాడు. మనం సంపద సృష్టించుకోవాలి. మనం ఇతర వర్గాలతోటి, ఈ దేశంలో ఉన్న ఆధిపత్య వర్గాలు అయితే చెప్పుకుంటారో వాళ్ళకంటే తక్కువ కాదని ఒక స్పిరిట్ని ఇవాళ అడుగడుగున నింపుకోవాలంటే మనం కొంత జులైగా తిరగద్దు, మనం కొద్దిగా ఆ మందుకు అలవాటు కావద్దు. మనం ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది పేపర్లో, ఎక్కడి నుంచో ఇవాళ కొత్త సంవత్సరానికి గంజాయి దిగుబడి అవుతుందా. అటువంటి గంజాయి లాంటి ఆ ధూమపానాలకు వ్యతిరేకంగా దూరం ఉండాలి. బాబాసాహెబ్ చెప్పాడు కదా, బౌద్ధం స్వీకరించినప్పుడు మీరు నిక్కష్టంగా ఉండాలి, మీరు ఆ మందు తాగకూడదు, మీరు జీవహింస చేయకూడదు. ఈ చాలా విషయాలు బాబాసాహెబ్ మనకు చెప్పిపోయిండు. కాబట్టి ఆ స్పిరిట్ తీసుకొని మనం ఒక స్వయం గౌరవంతో ఇవాళ నిలవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అటువంటిదే ఇవాళ మేము పిలుపు ఇవ్వదలుచుకున్నాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ బోత్ ఆఫ్ యు. థాంక్స్ సో మచ్. రైట్, మరి బడిలో మనకి చెప్పని మన చరిత్ర గురించి మరి చెప్పేందుకు మనతో పాటు సిద్ధంగా ఉండి మరి వారి యొక్క మనోభావాలను పంచుకోవడం జరిగింది పి శంకర్ గారు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఎద్దు దివాకర్ గారు, వీరు యంగ్ అడ్వకేట్ అండ్ ఓయూ అంబేద్కర్ విద్యార్థి సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. మొత్తానికి చరిత్రగానే కాకుండా మరి 10 కాలాల పాటు 10 తరాలు కూడా అందించేలాగా దాన్ని నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ యొక్క భావజాలాన్ని మరి ముందుకు తీసుకెళ్లాలంటే మొదటి తరం కాకుండా మరి నేటి తరం, రేపటి తరం వాటి యొక్క భుజం మీద యొక్క బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలు మరి తీసుకుని వెళ్తే భవిష్యత్తులో కూడా ఇటువంటి సాహసోపేతమైన ఘటనలను మనం గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ, సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.